మేము చిన్నపిల్లలప్పుడు ఆరు బయట నులక మంచాల మీద పడుకుండేవాళ్ళం. మేము లెయ్యక ముందే తోపుడు బండి అంటే రిక్షా బండి మీద ఉల్లిపాయలు, వచ్చేవాళ్ళు. కొబ్బరి మిఠాయి అంటూ కేకలేసుకుంటే ఉండేవాళ్ళు. సో, మేమైతే పాత బుక్స్ ఉంటే అవి ఇచ్చేసి ఒక చిన్న సైజు మిఠాయి అయితే తీసుకుండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే మిఠాయి ఇదే అన్నమాట. చిన్నప్పుడు ఎన్నెన్నో తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసి కొబ్బరి మిఠాయి ఈరోజు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇలా సన్నగా తురుముకొని అంటే చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. కొబ్బరి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యిద్ది. ఆ టైంలో ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని దీన్ని పాకం రానివ్వాలన్నమాట. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి పాకం చెక్ చేసుకోవడానికి పాకంలో 2 డ్రాప్స్ ఏస్తే అది ఉండలాగా పాకం వస్తే కొబ్బరి మీఠా రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు వెన్న రాసుకున్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి. ఈజీగా రిమూవ్ అయిపోయిద్ది. చిన్నప్పుడు ఈ మిఠాయిని ఎంతమంది ఇప్పుడు మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే